గోశాల ప్రాంగణం ఉన్నది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ గోశాల ఉన్నదో, ఎక్కడ గోవు యొక్క మలమూత్రములు కింద పడతాయో అంతకన్నా పవిత్రమైనటువంటి భూమి ఎక్కడా ఉండదు అని చెప్తారు. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవలసి వస్తే గోశాలలో కలుసుకుని కూర్చుని మాట్లాడారు. అంత పరమ పవిత్రమైన ప్రాంగణం గోశాల. దానికి ఆశ్రమంతో సంబంధం లేదు. బ్రహ్మచారి కాని, గృహస్థు కాని, వానప్రస్థు కాని, సన్యాసి కాని ఎవరైనా గోశాలలో కూర్చుని వారి వారి ఆశ్రమానికి తగినటువంటి గ్రంథాన్ని వాళ్ళు పారాయణ చెయ్యవచ్చు. లోకంలో కొంతమందికి కొన్ని ప్రధానమైన అవసరాలు ఉంటాయి. అవి కోరికలు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. ప్రాథమికమైన అవసరాలు. ఎవరో ఒకరికి పెళ్లి కాలేదు, పెళ్లి కావాలి అని కోరుకోవడంలో అత్యాశ ఏముంది? ఒక పెళ్ళైన దంపతులకి సంతానం కలగలేదు, మాకు సంతానం కలగాలి అని కోరుకుంటే అందులో ఏం పేరాశ ఉన్నది? కానీ వాటిని ఆ కార్యసిద్ధి జరగాలి అంటే తప్పకుండా దేన్ని చదువుకోవాలో మనకి పురాణాలు చెప్పాయి. అందున గోశాల పరమ పవిత్రమైన ప్రాంగణం. ఈ ప్రాంగణంలో కూర్చుని ఏ అవసరం తీరడానికి ఏం చదువుకోవాలో, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి అయోమయం కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసి ఉంటారు, శ్రీరామాయణము బాలకాండ నుండి సంతాన ప్రాప్తి వరకు షణ్ముఖోత్పత్తి అన్న విషయాన్ని చదువుకోవాలి. షణ్ముఖోత్పత్తి చదువుకోవాలి అంటే బాలకాండ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళి పుస్తకం తెచ్చుకుంటాడు? అందుకే ఈ పక్కనే పుస్తకాలు, పవిత్ర గ్రంథాలన్నీ పెట్టి ఉంటాయి. ఆ బాలకాండలో షణ్ముఖోత్పత్తి చదువుకోవాలి అంటే ఆ పుస్తకం తీసుకుని గోశాలలోకి వెళ్ళి కూర్చుంటారు. అందులో ఎక్కడుంది షణ్ముఖోత్పత్తి? మళ్ళీ అనుమానం రాకుండా అక్కడ పుట సంఖ్య వేశారు, 177 నుండి 182 వరకు. అలాగే సకల దోష నివారణ కొరకు బాలకాండలో గంగావతరణం 182 నుండి 197 వరకు. వివాహము మరియు అన్యోన్య దాంపత్య కొరకు సీతా కళ్యాణ ఘట్టం బాలకాండలో 251 నుంచి 268 వరకు. ఇలా రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాది గ్రంథములలోంచి ఏ విషయాలు చదువుకోవాలి. ఒకవేళ ఏ అవసరం లేకపోతే, పరమేశ్వరుడు ఏమి అడగవలసిన అవసరం లేకుండా అన్ని కోరికలు తీర్చాడు కాబట్టి ఆయన అనుగ్రహం నిలబెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చదువుకోవచ్చు అంటే ఏదైనా చదువుకోవలసిన విషయాలు అన్నిటినీ పొందుపరచి ఆ గ్రంథాలన్నీ ఇక్కడ పెట్టి ఉంచుతారు. ఆ గ్రంథాలన్నీ కూడా తీసి చదువుకుంటారు. రేపు మీరు గోశాల గృహప్రవేశం అయిపోయిన 1 గంట తర్వాత చూస్తే ఇందులో ఆ గ్రంథాలన్నీ పెట్టేసి ఉంటాయి, సిద్ధం చేసి.